హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ బ్లాగ్మెన్ రాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను చాలా బాగుంటానండి. షార్ట్ వీడియోలు పెడుతుంటే అందరూ కామెంట్లు పెడుతున్నారు, అన్నయ్య లాంగ్ వీడియోలు పెట్టు, చాలా లేట్ అవుతుందని. లేట్ అవడం కాదు, మా వైజాగ్ అంటే వైజాగ్ తీరప్రాంతం నెక్స్ట్ ఏంటి మొత్తం శ్రీకాకుళం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మన హైదరాబాద్ కూడా తుఫాన్ అనేది చెప్పారన్నమాట, మీకు తెలిసిందే. సో దాని ద్వారా మేము ఏంటంటే బోట్లు అనేది మేము ఇక్కడ చాలా బోట్లు అయితే ఆపేయడం జరగడంతో అయితే ఇంకెంతకాలం ఆపుతామని మేమైతే కొంచెం గాలి అది తగ్గగాలే తీద్దామని చెప్పేసి మేము వచ్చి 2 రోజులు అయితే అవుతుంది అనమాట. అయినా సరే గాలి 60 అయితే చెప్తున్నారు, చూస్తూ ఉంటారు గాలి రఫ్ అవుతుంది. మామయ్యగా చాలా బోట్లు కూడా వచ్చారు, అందరూ వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ నైట్ వెయిట్ చేస్తున్నాము. వల అయితే వేసాం, వల వేసిన తర్వాత చూపిస్తాను ఎక్కడ చేపలు పడతాయి. ఇంకంతే వీడియోలు అయితే లేట్ అవ్వ, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే మిస్ అవ్వరో ఇంక మిస్ అవ్వద్దు, ఇంక మంచి వీడియోని తీస్తూనే ఉంటాను. అలాగే సముద్రంలో ఏమో జరుగుతుందో దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. సో చూస్తూనే ఉంటాను, మీరైతే మిస్ కావద్దు. ఇంక చాలా మాట్లాడుకోవాలి మనం, చాలా వీడియోలు తీసుకుంటాం, చాలా మాట్లాడుకోవాలి. చూస్తూ ఉండండి. మరి మేము ఒక్కలమే యాడ్ చేయట్లేదు, ఇక్కడ చాలా బోట్లు అయితే ఉన్నాయన్నమాట. చూడండి లైటింగ్లు కనిపిస్తున్నాయి కదా, చిన్న దీపం బొట్టులాగా, అవన్నీ బోట్లే. ఈ వైపు అయితే బోట్లే లేవు, కానీ చిన్న లైట్లే కనిపిస్తుంది చూసారు, అదైతే మన వుడ్ అనమాట. కొంచెం బాగా యాడ్ చేస్తున్నాం అంటే అలాగే సిగ్నల్ కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే వీడియోలు అప్లోడ్ చేయలేము, మనం బయటికి వెళ్ళాక చేయగలము. చాలా బోట్లు వరకు ఉన్నాయి కదా, గాలి చూడండి ఎంత పెద్ద. గాయస్ ఏంటంటే ఇప్పుడు మనం లైట్ చూపించు, లైట్ మన లైట్ ఏది సరే. ఈ లైట్ ఎందుకుందంటే వచ్చే బోట్లు అనేది అంటే మధ్యలో యాక్సిడెంట్ అయిపోకుండా బోటు మీద రాకుండా అనేది డ్రైవర్ అనేది ఇలా కొడతాడు అనమాట. ఎలా కొడతా అప్పుడు చూపించు. ఎదురు బోర్డు వస్తుంది కదా, మన బోర్డు వెళ్తుంది కదా, 2 బోర్డులు గుద్దుకోకుండా అంటే వల్లొక్కుని వెళ్తున్నాం కదా మనం, అది తగులుకోకుండా సైడ్కి వెళ్ళి అంతాడు. సో ఇలాగ అంటున్నాడు. అది నైట్ టైం వల్ల అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. చూసా ఎన్ని బోట్లు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి. లేకపోతే మాత్రం బోట్లు అన్ని దడలు గుద్దేసుకుంటే బోల్డ్ మనకి లాస్ కూడా. లాస్ అంటే తెలుసు కదా, నైట్ టైం మరి ఎంత రిస్క్ ఉంటుందో అంత రిస్క్ ఉంటుంది అనమాట. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి, చాలా బోట్లు ఉన్నాయి. అన్ని బోట్లలోనూ నైట్ వేట అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే ఎవరో అంటే ఒక డ్రైవర్ ఒక్కడే డ్యూటీ కాయకూడదు, డ్రైవర్తో పాటు మినిమం 2 ఉంటాం అనమాట. అందుకే నేను కూడా తిరిగేస్తున్నాను, నాతో పాటు ఇంక 2 ఉన్నారు డ్రైవర్. డే టైం అనుకో ఒక్కరు ఉండే సరిపోతుంది, ఎందుకంటే వెళ్తారు కాబట్టి మనకి అందరూ కనిపిస్తారు కాబట్టి, ఎదురేటు వస్తుందని కనిపిస్తుంది కాబట్టి ఎటైనా సైడ్ అయిపోతుంటాం. నైట్ టైం అలా కాదు, ఎవడు ఇలాగ వస్తాడు, ఒకడు ఇలాగ వస్తాడు, ఎదురైపోతుంటాడు. అసలే రోప్ మీద ఇలాగ వల వెళ్తుంటుంది, గుద్దేసుకుని సిక్కులు పడిపోయి అనుకో అంతం అయిపోతాయి ఇంకా. అందుకే చాలా జాగ్రత్త. సో లైట్ ఫోకస్ అలా కొడుతున్నాడు. అక్కడున్న బోటుకి సైడ్ అంటున్నాడు. అంటే ఇక్కడ వాకిటాక్లో చెప్పొచ్చు, మీకు డౌట్ రావచ్చు, వాకిటాక్లో చెప్తే అంతే. వాకిటాక్లో ఈ 100 బోట్లు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అదే లైట్ అనుకో, లైట్తో మనం సిగ్నల్ ఇచ్చామనుకో సైడ్ అయిపోతారు వాళ్ళు. ఇలాగ మనమే కాదు అందరు కూడా ఇలాగే చేస్తాం. గాయస్ వల అయితే లాగుతున్నాము, ప్రజెంట్ అయితే వైర్ ఎక్కిస్తున్నాము. చూడండి ఎంత పెద్ద గాలి ఉందో. మా వీడియో తీసింది ఎవరో కాదు, మా డ్రైవర్ మా మాయ తీస్తున్నాడు వీడియో. రకాల కుక్కలతో తీస్తారు వీడియో. ఎటు కావాలి సోజేరా ఇచ్చా నాకు చాలా సోజే. చూడు ఎలాగే వెళ్తున్నారు మా వీడియో క్యాబ్రో. మీ కూతురు మీ పాప చూస్తారా, మీ పిల్లలు చూస్తారు? అమ్మ చూస్తున్నాడు. దీన్ని ఇంచి అంటారు అనమాట. దీన్ని ముగ్గురు ఏలబడతారు ఇంచిగా అని. గాలి ఎక్కువ ఉందని ముగ్గురు ఉన్నారు. చూడు తప్పింది, రైట్ చేసావా?
బల్ల తాడు వేసుకో బల్ల. మన బోట్ చూసారు ఎలా ఉందో, నైట్ టైం ఇలా కనిపిస్తుంది అనమాట జిగ్ జిగ్ అని. మన బోట్లు కూడా ఇల్లులాగే ఉంటాయి మ్యాక్సిమం. అంటే ఏదైనా కొంత ఉల్లిపాయలు చూడు ఎలా గేలబెట్టిన, ఉల్లిపాయలు బ్రష్లు, ఉల్లిపాయలు, అల్లం వేసాం కానీ ఎండ కడుతున్నారు వీళ్ళు. చుక్కల పీత, ఇది ఒక రకమైన పీత అనమాట. ఇది నేను చూడలేదు, ఇందాక ఆలు ఎత్తుతప్పుడు ఇక్కడ ఉందన్నమాట. నేను గమనించలేదు దీన్ని. మనకి ఏం యూజ్ కాదు కానీ బతికే ఉంది. ఇది ఇలా ఉండిపోద్ది, డెక్ మీద ఉండిపోయి చచ్చిపోద్ది తెల్లారికి. నేను చూసాను కాబట్టి ప్రాణాలతో బతుకున్నాను. నాకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఎలాగైనా సరే. నీటి పడేద్దాం దీన్ని, వెళ్ళిపో. అలా అసలు బ్యాగులు చూపిస్తున్నారు. అమ్మలకి లేదు గాలి అయితే. ఓ బాబోయ్, గాలి. చూపించాలి పోలే మయ్యా, క్యామ్ నీ వైపే పెట్టాను. మయ్యా చూపించలేదు అంతా, మళ్ళీ ఏమైనా అంతే అల్లు చూపించలేదు అంతావు. మయ్యా పాము బుర్రెట్టుకో మయ్యా, పోలే మయ్యా, పాము వస్తుంది నీ వైపే వస్తుంది, దాన్ని బుర్రెట్టుకో. బాబు బోట్ లెవెల్ పెట్టుకొని చెప్పలా? బాగానే ఉంది. ఇలాగే 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 లెవెల్ చేసుకోని అట్టకెట్టాడా? ఓరు బాబు, ఏ పంకలకి వెళ్ళిపోయి తాగలేక పోతాడు. సరుకు దొరపండి, సరుకు అక్కడే ఉందా? నర్సింగ్ ప్యాంట్ పైకి ఎత్తుకు, ప్యాంట్ పైకి ఎత్తు, వెనకాల ప్యాంట్ పైకి ఎత్తుకు. పొలకే ఇది ఏ పొమ్మయ్య? అది
మంచిపోమా అది ఏ చేప చెప్పు అదలవా నవమంతుడు చూడు ఏటా అంటున్నాడు దాసుగాడు వీడియో మొత్తం నువ్వే కనిపిస్తావురా అమ్మాయ పళ్ళు లేవన్నావు పళ్ళు లేవా పట్టుకుంది ఆగ్రా తమ్ముడు కర్రదా పేద కూర నెట్టేసుకుంది ఎందుకు కర్రది అబ్బా పోడు తిన్నగెట్టుకోరా రాసి రేపామో మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి నేలపామ గట్టి మై ఇలా ఇరుపుతుంది మా ఇది చాలా పాలం ఎక్కువ అంత మామూలు పాలం కాదు నేనమ్మా గ్లౌజ్ రా నర్సింగ్ గ్లౌజ్ అయిపోయింది ఇది ఈరోజు ఇదే నేనే తేలిపోలేదు నీటిలో పడేద్దామని టేక్ చూపించు వాళ్ళకి పడే పాము నలభై పడే నీసు నీ అది ఏది మా అది ఏది పాముది ఈ పాము దొరకట్లేదు చాలా అజో అరుగుందిరా బాయ్ పడేద్దామని చెప్తుంది చూడు ఏది అవుతుందో బాయ్ ఇది కట్ల పిస్ ఇది తెల్లవారు ఇది మా పాలెం మీకు ఫ్రై చేసి పెడతాను ఇది చూడండి ఏమయ్యా చూపించు మెల్ల వేసుకోమా అది వద్దు కరిచేస్తుంది వేసుకొని వద్దు కరిచేస్తుంది ఏడైంది అది ఎట్టుకుంది అయిపోయింది మన సంగతి అయిపోయింది వేసేద్దామా ఏటు అయిపోయింది భయ్యా బుర్ర అయిపోయింది సో ఇది పనికొచ్చి తెల్లబొమ్మ దీన్ని అయితే కొంటారు ఇది మరి పడిలేవు నీటిలోను పడేస్తారమయ్యా ఇది మీ సరుకు మీ ఆస్తిది సో మొత్తం బ్లడ్ ఇది పీత దీనికని పీత వెళ్ళిపోయింది బస్ సచ్చున్నాయి మాయా నార్త్కి ఉంటాయి మాయ రీరు దా రీలర్ టైగర్లా టైగర్ చాలా పెద్ద టైగర్లు ఏది తీర్తుండు అలా తీర్తుండు పర్లేదు పేడి ఏది మా నీకోసం మా మాయ ఎప్పుడు మందు అడుగుతుంటాడు కొనలేదు కానీ పడింది మా నీకోసం ఎందుకో బోట్లు నీకోసమే థ్యాంక్స్ అని చెప్పు అదే ఖాళీ బోట్లే ఎన్ని పాములు తీస్తారా తీయు ఎన్ని పాములు తీస్తారా బాబు మరి చచ్చిపోయిందా పాము అది బతికే ఉన్నదిరా పాము అది నా ఎంత ఉందే
లేదా మాల్లో టైగర్ ఉంది తీసేయి. అదిగో అదొకటి ఇదిగో నీ కాడ ఇదొకటి. దగ్గరికి ఇలాగి ఎక్కటలా చూడు ఎందుకో చూడు చూడు చూడురా కనిపిస్తుంది. తీదిరా లోకి ఒకటి. ఏడు 8 3 రా. ఏది వేసే. సో గాయస్ ఇది ప్రజెంట్ నైట్ పాట్ మనకిది చూసారు కదా. కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు. మళ్ళీ వలేసి తర్వాత ఏం పడితే చూపిస్తూ ఉంటాను. ఉంటా మరి.